నమస్కారం. అక్టోబర్ మాసం నుండి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మరియు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం. మహాదేవ. గురువుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురువు? ధనస్సు రాశి వారికి అక్టోబర్ నెలలో ఆశ్వాయుజ మాసంలో ఎక్సలెంట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు అంటే గత 5-6 నెలల నుండి కూడా పాపం చాలా మైనస్ వాతావరణంగానే ఉన్నారు వీరు. భా అక్షరము లేదా జ్యో అక్షరము కావచ్చును, వీరు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. ఎలాంటిది అంటే అవమానాలు, శత్రువులు పెరగడం కానీ, ఉద్యోగ మార్పిడులు కానీ, అనూహ్య ఆపదలు కానీ, తెలవకుండానే కాలు నిద్రలో పట్టుకోవడం కానీ, లేదా బండి మీద ప్రయాణంలో ఏవైనా జరగడం కానీ, అదేవిధంగా వస్తువులు ఏమైనా దొంగతనానికి గురయ్యేటువంటి పరిస్థితులు కానీ, అదేవిధంగా బంధుమిత్రులతో కొంత మనస్పర్ధలు ఏర్పడేటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి సిచ్యువేషన్ నుండి 2023లో ఎంతటి అద్భుతమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో ధనస్సు రాశి వారు, అదే విధంగా ఈ యొక్క అక్టోబర్, నవంబర్, డిసెంబరు, జనవరి జరగబోతుంది. ఈ 4 నెలలు మీకు ఎక్సలెంట్ ఉంది. 4 నెలలలో ఒక 3 నెలలు వేసుకోండి. విన్నారా? ముందుగా మనోవాంఛ సిద్ధి అంటే ఈ 5-6 నెలల నుండి కూడా ఏదైతే అనుకుంటున్నారో, అబ్బా ఈ పని కావాలి, ఈ పని కావాలి అని, ఆ పని అయిపోయేటువంటి పరిస్థితి. అది మీకు అర్థమైపోతూ ఉంటుంది, ఆల్రెడీ మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఈ పని అవ్వబోతూ ఉన్నది అనేది మీ 6th సెన్స్ చెప్తుంది మీకు ఖచ్చితంగా. అదేవిధంగా భగవంతుని యొక్క అనుగ్రహము మీ అందు ఉండబోతుంది. దీంతో పాటుగా ఐశ్వర్య ప్రాప్తి ఉన్నది, కార్య అనుకూలత. ఏవైతే మీరు ఈ కార్యం కావాలి అనుకుంటున్నారో అది తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. బంధు వృద్ధి, నలుగురు కలిసి రావడము, చక్కగా ఏదైనా శుభకార్యం నిర్వహించేటువంటి పరిస్థితి. అదేవిధంగా చక్కటి కీర్తి, ధన లాభము, శరీరక సౌఖ్యము. కీర్తి అంటే మంచి పేరు ప్రఖ్యాతలు. ఏదైనా మీరు చేసేటువంటి వ్యాపారంలో ధనము కలిసి వచ్చేటువంటి పరిస్థితి. దీంతో పాటు ఈ యొక్క ధనస్సు రాశి వారికి శని మాత్రము మరి వక్రగతి వల్ల 2లో ఉన్నాడు. కొంత అది కూడా చూసుకోవాలి. ఎక్కువ మాట్లాడడం వల్ల అగౌరవము అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. అదైతే గుర్తుంచుకోండి. ధన హాని ఉంటుంది, అగౌరవము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ శని ఏం చేస్తాడంటే అవసరం లేని మాటలను రప్పిస్తాడు. నలుగురు మాట్లాడుతూ ఉండగా, నీకెందుకు, నేను చేసి పెడతా పని, మీకు ఆ మాట జారడము, వారు ఏదో సందర్భంతో మాట్లాడుకుంటే మీరు అక్కడికి వెళ్ళి అసందర్భం ప్రలాపన, సంబంధం లేని విషయాలు మాట్లాడడం, ఇలాంటి మూలకంగా కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు. కనుక ఏం చేయాలి? సైలెన్స్గా ఉండాలి. శని బాగాలేడు, గురువు బాగున్నాడు. గురువు అనుగ్రహం పొందాలి అంటే గురువులను ఆరాధించాలి. మరొకటి ఏమిటి, ఇంకొక విషయం అనుకున్నట్టయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి గురువు యొక్క చూపు వీరికి 9వ స్థానం మీద రాబోతుంది. 9వ స్థానం అంటేనే స్థిరాస్తుల లాభము, ఎప్పుడో కొనుక్కున్నటువంటి భూమి నుండి రూపాయి కలిసి రావడము, తపో లాభము, అదేవిధంగా చక్కటి విజయము ఉన్నది. ఇంకా చూసుకున్నట్టయితే కొంత స్త్రీ మూలక ప్లస్ వాతావరణం కూడా ఉన్నది. స్త్రీ మూలక ప్లస్ వాతావరణము ఉన్నది. దీంతో పాటుగా కొంత స్థాన చలనము ఉన్నది. పదవిహీనత కూడా చెప్పడం జరుగుతున్నది. గురువు యొక్క వక్ర దృష్టి వల్ల కొంత 12వ స్థానం మీద గురువు యొక్క వక్ర చూపు వల్ల పదవిహీనత అంటే పని చేసే చోట ఏదో గొప్పలకు పోయి దీనికంటే వేరే జాబ్, మంచి జాబ్ దొరుకుతుంది అని కానీ, లేదా జాబ్ అలాంటివి చేయకండి. ఇదొక్కటి మైనస్ ఉంది, కొంచెం చూసుకోండి. అదొకటి. కొంత వ్యర్థ ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు, దీంతో పాటు కొంత అదేమిటి అంటే
దాన ధర్మాలకు సంబంధించి, అదేవిధంగా తీర్థయాత్రలు ఏమైనా మొక్కులు ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు ఈ 3 నెలలలో బలం ఉంది చేసుకోండి చక్కగా. తిరుపతి కానీ, వేములవాడ కానీ, విజయవాడ కానీ ఇలాంటివి ఏదున్నా వెళ్ళిరండి, బాగుంది ఈ సమయం. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో అన్ని వ్యాపారస్తుల వారికి కూడా అన్నింటా కూడా చక్కటి లాభము, దాని మూలకంగా నలుగురు పరిచయం అవ్వడము, ఈ నలుగురి పరిచయం మూలకంగా మీ యొక్క వ్యాపారం ఏదైతే ఉందో అది విస్తరించుకునేటువంటి పరిస్థితి. ఇక వ్యాపారంలో మంచి లాభాలు రావడము, దీంతో పాటుగా విజయ ప్రాప్తి, పదోన్నతి ఉన్నది. ఇక్కడ ఎవరైతే ధనుస్సు రాశి వారు ఉన్నారో గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగం రాసేటువంటి వారికి చక్కటి ఉద్యోగము లభించేటువంటి పరిస్థితి ఉంది. మీ జాతకంలో సూర్యుడు కానీ శని భగవానుడు కానీ మంచి స్థానములో ఉంటే ఖచ్చితంగా జాక్పాట్ మీదే. కనుక ధనస్సు రాశి వారు ఎంతో ఓపికగా ఉండేటువంటి పరిస్థితి శని మూలకంగా. మరొక విషయం ఏమిటి అంటే, ఎవరి జాతకములో అయితే రాహుకేతువుల దశ ఇప్పుడు నడుస్తూ ఉన్నా, లేదా గురువు దశ అయిపోయినా, లేదా శని దశ అయిపోయినా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీ జాతకంలో. కనుక ఇవన్నీ కూడా చూసుకోవాలంటే మీ వ్యక్తిగత జాతక పరిశోధనను ఆధారంగానే ఉంటుంది. ఎవరైతే ధనస్సు రాశి వారు ఖచ్చితంగా బాగుంది అని చెప్పి ఊరుకోకుండా, ఎందుకు అంటే ఆల్రెడీ గురువు మీకు 6లో ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇచ్చి ఉన్నాడు. కనుక ఎంత పని చేసినా పేరు రాకుండా ఉండడం, లేదా తిరగడము ఊరికే టైం లాస్, అసలు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనేటువంటి పరిస్థితులు, లేదా అసలు ఎన్నడూ ఎదుర్కొని సిచ్యువేషన్స్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి. కనుక ఇవన్నీ కొత్త కారు అయినప్పటికీ అది ఆగిపోవడం అలా సడన్గా. మొన్న ఒకరు కొత్త కారు పెట్రోల్ది, అందులో డీజిల్ కొట్టించిండు. ఆయనేమో డ్రైవర్ ఫోన్ మాట్లాడుతున్నాడు, ఈమెమో ఏదో పరధ్యానంగా ఉంది. వాడు తీసుకెళ్ళి అక్కడ వాడు పోసేటువంటి వాడు డీజిల్ పోసాడు. సిచ్యువేషన్ చూసింది టైం. ఇక ఆ కారు అక్కడ ఆపేసి వేరే కారు మాట్లాడుకొని వారు దాన్ని షోరూమ్ తీసుకువెళ్ళడము, వారు దాన్ని అంతా సర్వీసింగ్ చేసి కొంతసేపటికి కొన్ని రోజులకు ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు. కనుక కొన్ని అనూహ్య ఆపదలు అయితే ఉన్నవి, దాని నుంచి తొలగాలి అనుకుంటే తప్పకుండా మన వద్ద జరిగేటువంటి చండీ హోమంలో పాల్గొనండి. 2500కే చేస్తున్నాం. చండీ హోమం గుర్తుంచుకోండి, మోస్ట్ పవర్ఫుల్ హోమము. ఇది జరిపించాలి అంటే సుమారుగా 50-60 లక్షల రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది. కనుక మన వద్ద జరిగేటువంటి ఈ యొక్క హోమంలో పాల్గొనండి. హైదరాబాద్లో ఉండేటువంటి వారికి తప్పకుండా లొకేషన్ షేర్ చేస్తాం, వచ్చి చూడవచ్చును. లేదా వీడియో కాల్లో మీకు దర్శనము అమ్మవారిని చూపిస్తాం. దీని తర్వాత ప్రసాదం కూడా మీకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే గురుగారు, ధనుష్ రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలియజేశారు. ధన్యవాదాలు.